హాయ్ ఫ్రెండ్స్, నేను సుమిత్ర. పప్పు పొంగల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కప్పుతో 1 కప్ రైసు, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అందులోనే 1 పెద్ద ఉల్లిపాయ వేసాను, 1 మిర్చి, చిల్లీ వేసాను, ఒక చిన్న అల్లం పీస్ వేసాను, కొన్ని మిరియాలు వేసాను. వాటర్ యాడ్ చేస్తున్నాం. 4 కప్స్ వాటర్ వేసుకున్నాం. ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేద్దాం. దీన్ని ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఈ రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి. పొంగల్ కోసం ఇందులో పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే పొంగల్ రెడీ. నెయ్యి ప్యాన్ పెట్టుకొని, పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఎంతో టేస్టీ పప్పు పొంగల్ రెడీ అయిపోయిందండి. పల్లీ చట్నీ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చట్నీ విత్ పొంగల్ విత్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.